తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన పూర్తి తప్పుల తడకని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆరోపించారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ జనగణన లెక్కలలో ఎక్కడ పొంతనలేదని అన్ని బీసీ కులాలు వర్గాలు ఆరోపిస్తున్నాయని అన్నారు. ఇక 56% బీసీల్లో 18% మున్నూరు కాపులు, 28 లక్షల మంది కులస్తులు ఉండగా కేవలం 13 లక్షల మంది మున్నూరు కాపు జనాభా ఉన్నట్లు చూపుతున్నారని అన్నారు. తాజా లెక్కల ప్రకారం చాలా తక్కువగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ లెక్కలు తీసి సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య, సత్యనేని శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సర్వే పేరు మీద చేసిన బీసీ గణన మరి 2014లో అప్పటి ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో మరి 56% బీసీలు ఉన్నట్టు, 56%లో 18% అంటే దాదాపు 28 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నట్టు అది ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పోయిన ప్రభుత్వంలో దాదాపు 10 మంది మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఉంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అగ్రవర్గాలకు పోటీగా బీసీలలో మున్నూరు కాపులు ముందుకోతురని గ్రహించిన ఈ ప్రభుత్వం ఈ లెక్కల పేరు మీద మమ్ములనే ఒక మున్నూరు కాపులను 56% బీసీలను చూపించి ఉన్న ఈ ప్రభుత్వం 46% తగ్గిస్తూ దాంట్లో 10% తగ్గించిన దాంట్లో ఒక మున్నూరు కాపులనే పెద్ద ఎత్తున దాదాపు 15 లక్షల మందిని తక్కువ అంటే 15 లక్షల మంది మేము ఉండి కూడా లేనట్టు లెక్కలు చూపించారంటే ఈ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా ముందుకోతుందో మున్నూరు కాపు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు చూస్తే బీసీలు 46%కి వచ్చినారని ఈరోజు లెక్కలు చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 2014లోనే మున్నూరు కాపులు 18% ఆ రోజు లెక్కలు వచ్చినాయి. సుమారు అప్పుడు 28 లక్షల మున్నూరు కాపులు ఉన్నారని అప్పుడు చూపించినారు. మరి ఈరోజు చూస్తే మరి 13,60,000 రూపాయలని 13,60,000 కుల బాంధవ్యులు ఈరోజు మున్నూరు కాపులు ఉన్నారని ఈరోజు లెక్కలు చెప్పడం జరుగుతుంది. టోటల్గా చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు 40 నుంచి 50 లక్షల మంది ఉన్న కులం మాది. స్టేట్లో ఈరోజు పర్సెంటేజ్ 3% చూపిస్తున్నారు. ఈ 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్న ప్రజలలో 3% అని లెక్కలు చూపిస్తున్నారు. మరి బీసీలలో చూస్తే 8%కు చూపిస్తున్నారు. మరి 2014లోనే 18% మరి 28 లక్షల మంది, ఈరోజు 13 లక్షలకు ఎందుకు? మరి 15 లక్షల మంది కరోనాలో మేమేమైనా చనిపోయినామా, లేకపోతే ఇక్కడ ఉపాధి లేక గల్ఫ్ దేశాలు వెళ్ళిపోయి మా వాళ్ళందరూ ఎక్కడ బయటికి వెళ్ళిపోయినారా?